నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో, వారితో మాట్లాడదాము. తిరుమల లడ్డూకి సంబంధించి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా జంతు కొవ్వు కలిసింది అని జెప్పేసి అనుకున్నారు. అలాగే దర్యాప్తులోనైతే మాత్రము జంతు కొవ్వు ఎక్కడా లేదు. ఇతర కెమికల్స్ కలిసినాయి అని జెప్పేసన్నారు. బట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా కొన్ని కెమికల్స్ కలిసాయి అని జెప్పేసి ఒకటి వినిపిస్తూ ఉంది. సో, ఎంతవరకు అది వాస్తవం అనేది కిరణ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. మేడం నమస్కారం అండి. సూర్య గారు మీకు, రెడ్డి వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఏమంటారు సార్? అంటే అసలంటే కల్తీ లేదు అని జెప్పేసి అన్నారు. దాని గురించి పెద్ద యుద్ధాలే జరిగినాయి. ప్రస్తుతం అంబటి గారు గూడా ఆ కేసుకి సంబంధించి ఆయన ఆహ్, జైల్‌లో శిక్ష గూడా పడింది. సో, ఇప్పుడేంటి అంటే నిజంగానే ఉందా? లేదా? అసలు ఏంటి రిపోర్ట్స్‌లో ఏముంది వాస్తవానికి? మేడం సూర్య గారు, సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే కింద పడిపోయినా సరే పై చేయి నాదే అంటారు చూడండి. ఆ హ్మ్. టైపు ఒక మొండి వాదన, డొల్ల వాదన ఎత్తుకున్నారాయన. హ్మ్. ఇప్పుడు ప్రజలకందరికి తెలుసు 2019 నుంచి 24 వరకు ఏ రకంగా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా హైందవ ఆలయాలపై దాడులు జరిగినాయి. హ్మ్. 250 పైచిలుకు ఆలయాలు సూర్య గారు. ఇది అవును. చూడండి, రథాలు దగ్ధం చేశారు. హ్మ్. అశుద్ధాలు పూశారు. పిఠాపురంలో స్వామివారి విగ్రహాలకి అశుద్ధాలు పూశారు. అవును సార్. రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనం చేశారు. అవును. అనేకమైనటువంటి అపచారాలు చేశారు. హ్మ్. ఈ అపచారాలు చేసి కారణం ఎవరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారంటే, జనవరి 2021లో ఎస్ఐటీ చేసి చేతులు దులుపుకున్నారు. హ్మ్. అంటే 20 మాసాలు. ఆయన 2019 జూన్ 1 తారీఖు ఆయన బాధ్యత తీసుకుంటే ముఖ్యమంత్రిగా, ఒక 20 మాసాల్లో ఆయన చేసిన రాద్ధాంతం హైందవ ధర్మం పైన దాడి. హ్మ్. అది ఎప్పుడు లేనందుకు దాడి చేశారు. పైపెచ్చు దానికి కొనసాగింపుగా హ్మ్. కలియుగ దైవం తిరుమల క్షేత్రం ప్రపంచంలోనే హైందవ భక్తులందరూ ఒక్కసారి వచ్చి దర్శించుకోవాలి. పరమ పవిత్రమైనటువంటి ఆలయంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటించే తిరుపతి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ప్రసాదం నోట్లో వేసుకుంటాం. హ్మ్. ఇది శతాబ్దాలుగా జరుగుతుంది. అటువంటి చోట అపచారానికి ఒడిగట్టి హ్మ్. ఈరోజు బొంకటాన్ని చాలా దుర్మార్గం అండి. హ్మ్. దానికి తోడు పరకామణి గూడా. అవును. పరకామణి కూడా చూడండి. చిన్న చోరీ అంటారాయన. అవును. హైకోర్టు జడ్జి వారు ఏమన్నారండి? చాలా పెద్ద కేసు ఇదన్నారాయన. చూడండి తేడా. అది 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 అలాగే సామాన్యులు పట్టు వస్త్రాలు కూడా, ఆ! పట్టు వస్త్రాల్లో కూడా పట్టు ఎక్కడ లేదండి. పాలిస్టర్ ఉంది. అది బయటపడింది. అవును. అక్కడ అన్నదానంలో కూడా అంబటి రాంబాబు గారే ఎళ్లారు మొన్న మధ్య ఎళ్లి, చాలా హ్మ్. బాగుంది అన్నదానం, సూపర్‌గా ఉందన్నారు. మరి వాళ్ళ హయాంలో ఏం బాగోలేదు. హ్మ్. అంటే కన్సిస్టెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మం మీద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన దాడి, చేసిన అపచారం, చేసిన దుర్మార్గపు చర్య ఒక పరాకాష్ట తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం యొక్క కల్తీ. ఈరోజు హ్మ్. ఎస్ఐటి, సిబిఐ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐని సుప్రీంకోర్టు వేసి విచారించమంటే 15 మాసాల పాటు ఆ! 12 పైచిలకు రాష్ట్రాల్లో శోధించి 36 మంది నిందితులు ఉన్నారు దాంట్లో. హ్మ్. 36 మంది. ఇది చూడండి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక, సార్. చార్జ్ షీట్ జనవరి 24, 2026న నెల్లూరు హ్మ్. ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేశారు. అవును దీనిలో సార్. చాలా అవును. స్పష్టంగా చెప్తున్నారు. క్లియర్‌గా ఏం ఉంది. ఏం ఘీ అంటున్నారు ఇక్కడ? ఇక్కడ అవును. ఘీ అన్నారు చూడండి. హ్మ్. సింథటిక్ ఘీ, 0% సిల్క్ ఫ్యాట్. హ్మ్. 0% ఫిల్ ఏం లేదు. దాంట్లో ఏమున్నాయి సింథటిక్ ఘీలో? పామ్ ఆయిల్, హ్మ్. పామోలిన్, కెమికల్ ఎస్టర్స్. ఆ! ఈ చార్ట్ షీట్ లో మీకు పేజ్ నంబర్ 211 అండి ఇది. చార్ట్ షీట్ లో పేజ్ నంబర్ 211. దీనిలో ఆ! చాలా స్పష్టంగా రాశారు ఆ కెమికల్స్ అంటే ఏంటి అని. అవును. ఈ కెమికల్స్ దీనిలో ఏమున్నాయంటే, బై మిక్సింగ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్ కెర్నల్ అండ్ రిఫైన్డ్ పామోలిన్ విత్ అలాంగ్ విత్ కెమికల్స్, హ్మ్. ఎగ్జాంపుల్ బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్స్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైన్, టు adjust to the lab test and to maintain aroma in adulterated ghee. హ్మ్. Likewise, during the financial year 2022-23, 23-24, 24-25 up to September 2024, prepared adulterated ghee of 68,17,163 kgs in Bole Baba Dairy Milk. హ్మ్. 68 లక్షల కిలోలు ఆ సింథటిక్ ఘీతో సౌర్య గారు మిక్స్ అవును. చేసేసి 20 కోట్ల ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు తయారు చేశారండి. అవును. ఎంత దుర్మార్గం అండి! ఆ యొక్క చాలానండి టాక్సిక్ ఇప్పుడు. మెటీరియల్ ఏంటంటే అవును. సార్ ఇప్పుడు ఆరోగ్య లాప్సా రసాయనం అనేది కూడా ఒకటి మీరు చెప్తూ ఉన్నారు. అది ఇప్పుడు రిపోర్ట్‌లో ఉందా సార్?
ఏదండి ఏ పేరు చెప్పారు? లాబ్సా రసాయనం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే మనకి లేదు, ఈవిడ కూడా ఇప్పుడు చదివాం మాట్లాడారు. కదండి, అది మీరు చెప్పింది దీంట్లో లేదు. హ్మ్. మీరు చెప్పింది దీంట్లో లేదు. దీంట్లో హ్మ్. చెప్పింది హ్మ్. ఈ రసాయనాలు బీటా కెరోటిన్, అసిటిక్ ఆ! యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ ఆ! యాసిడ్, ఆ! మోనోగ్లిజరైన్ ఇవి ఉన్నాయి. ఆ! ఆ! ఈ రకరకాల విష పదార్థాలు, ఈ విష పదార్థాలని దాంట్లో వేసేసి ఈ రకంగా శ్రీవారి లడ్డు హ్మ్. కల్తీ చేసి ఏంటి మీరు చాలా స్పష్టంగా చెప్తారు. 250 కోట్లు ఫ్రాడ్ జరిగి 36 మంది నిందితులండి. ఓ హ్మ్. 250 కోట్లు అండి ఫ్రాడ్. చూడండి, 250 కోట్లు స్కామ్ హ్మ్. చేశారు. అవును. 36 మంది నిందితులు. దీంట్లో ఎవరో బోలిబాబు డైరెక్టర్లు, ఏఆర్ డైరీ డైరెక్టర్లు, అలాగే వైష్ణవి డైరెక్టర్లు, అలాగే హ్మ్. తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి 13-15 మంది ఉద్యోగులు, జనరల్ మేనేజర్లు, ఆడిటర్లు, హ్మ్. క్వాలిటీ మెట్రిక్స్, అలాగే థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్ ఇచ్చే వాళ్ళందరూ 36 మంది తేలారు. దీన్ని హ్మ్. ఎలా జరిగింది అంటే ఇక్కడ రాశారు. ఎవరు సూత్రధారు అంటే కాడూరు చినప్పన్న. ఈ పేజ్ నెంబర్ ఆ! 214 లో చ ఛార్జ్ షీట్లు రాశారు. చాలా కాడూరు చినప్పన్న సింపుల్‌గా. ఆ! ఈ కిలోకి 25 రూపాయలు తీసుకున్నాడు. ఆ! మొత్తం ఇంత ఫ్రాడ్ జరిగిందని రాశారు. ఈ కాడూరి చిన్నప్పన ఎవరు శౌర్య గారు? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వచ్చాక ఆ! ఆయన నియమించినటువంటి జీవో నెంబర్ చూపిస్తాను. జీవో నెంబర్ సో, వైవై చూడండి. సుబ్బారెడ్డి జీవో గారికి నెంబర్ సుపరిచితుడు అని అంటూ ఉన్నారు. 2019 ముందు ఎన్నికలు అవ్వక ముందండి వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ, శ్రీకాకుళం జిల్లా హ్మ్. కుర్రవాడు, 25 హ్మ్. ఏళ్ళు వయసు. హ్మ్. కుర్రవాడిని పిఏగా వేసుకున్నాడు ఆయన హ్మ్. పనులకి. ప్రభుత్వం హ్మ్. వచ్చాకండి హ్మ్. 10-10-2019 జీవో నెంబర్ 2234 హ్మ్. కాడూరు చిన్నప్పని ఢిల్లీలో హ్మ్. ఉన్నటువంటి ఏపీ భవన్ లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్ గా 75,000 రూపాయల జీతంతో హ్మ్. సీఎంఓ కార్యాలయ స్పెషల్ అడ్వైజర్ వారి యొక్క సిఫార్సు లేఖ మీద హ్మ్. నియమిస్తున్నాం అని చెప్పి రాశారు. సీఎంఓ అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నియమించినటువంటి వ్యక్తి హ్మ్. చిన్నప్పన్న. హ్మ్. ఇక్కడ రాసే చూడండి. ద చాలా ప్రిన్సిపల్ క్లియర్‌గా అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఎన్క్లోజ్ ద రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ చీఫ్ అడ్వైజర్. మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు కాకపోతే ఏంటంటే ఇది అవును. ఆయన బాధ్యత కదా. 250 కోట్లు అయితే నేను ఏం జరగలేదు, హ్మ్. అది క్లీన్ చిట్ ఇచ్చింది ఎలా చెప్పుకుంటారండి? ఇంకో అవును. విషయం శౌర్య గారు, మనం చూడవలసింది ఏంటంటే చిన్న చిన్న కొన్ని పెద్ద ఆర్గనైజేషన్లో చిన్న చిన్న తప్పులు జరుగుతాయండి. అవును. కాకపోతే ఆ తప్పుల్ని మీరు కప్పిపుచ్చి దాటవేసే ప్రయత్నం చేయటం మహా పాతకం. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేశారు తెలుసా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైనా సరే వీక్షకులు వెబ్సైట్ లోకి వెళ్ళండి, ప్రెస్ రిలీజెస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. హ్మ్. 28 మే 2022 హ్మ్. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఆకస్మిక తనిఖీ చేశారు. వీటిని హ్మ్. గోడౌన్ లో ఉన్నటువంటి జీడిపప్పు, హ్మ్. యాలకులు, హ్మ్. నెయ్య ఎందుకు చేశారు? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి, పెద్ద హ్మ్. ఎత్తున ఫిర్యాదులు వచ్చి నాణ్యత లోపించింది అంటే హ్మ్. ఆకస్మిక తనిఖీ చేశారు చైర్మన్ గారు. ఇక్కడ హ్మ్. రాశారు చూడండి. హ్మ్. యాలకులు, నెయ్య నాణ్యత స్వయంగా పరిశీలించిన చైర్మన్. హ్మ్. దీనిలో రాసింది ఏంటో తెలుసా? యాలకులు మూట విప్పి అవి స్పెసిఫికేషన్ అనుగుణంగా లేవని తెలుసుకొని దీనిపై పరీక్షలు నిర్వహించారు, చైర్మన్ గా ఆదేశించారు. హ్మ్. అలాగే ప్రసాదాల తయారీకి ఉపయోగించి ఆవు నెయ్యి డబ్బా తెరిచి నెయ్యి వాసన చూశారు. నెయ్యి వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు. హ్మ్. ఆ ఈ ప్రసాదాల తయారీకి 500 కోట్లు ఖర్చు అవుతుంది ఏటా. నెయ్యి, యాలకులు, జీడిపప్పులు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వీటిలో నాణ్యత లోపిస్తుందని భక్తులు ఇచ్చిన ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై దృష్టిలో ఉంచుకొని ఆకస్మిక చేశారని చెప్పి చైర్మన్ గా చెప్పారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ లో కూడా పరీక్షలు పంపాలని చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఆదేశించారు. నేను సుబ్బారెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు ఏదో చెప్తారు కదా, మీరు బాగా నేను హైందవ భక్తుడిని, నేను పూజ చేస్తాను, గో పూజ చేస్తాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఈ సుబ్బారెడ్డి అన్న ఎవరో తెలుసా? సూపర్ స్వామి ఆయన అంటారు. హ్మ్. మరి సూపర్ స్వామి గారు మే 2022లో ఆదేశిస్తే ఆ సిఎఫ్ఆర్ఐ రిపోర్ట్ సౌదయ్య గారు ఆగస్టు 2022లో వచ్చిందండి. వైవి సుబ్బారెడ్డి గారు పదవిలో ఉంది ఎప్పుడు వరకు అండి? ఆగస్టు 2023 వరకు. అవును. అంటే సిఎఫ్టిఆర్ఐ నివేదిక వచ్చినాక సంవత్సరం పాటు మీరు ఎక్కడ ఉన్నారు సుబ్బారెడ్డి గారు? హ్మ్. నిజంగా మీరు హైందవ భక్తులైతే ఆ రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టారు? ఎందుకు పట్టించుకోలేదు? సిగ్గుందా మీకు అసలు? మీరు కావాలని చేశారు. ఏదన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, ఏదో పెద్ద ఆయన మిస్ అయ్యారని. మీరే హ్మ్. ఆదేశించి ఆకస్మిక తనిఖీ చేసి ఆదేశించి సీట్లో కూర్చొని పట్టించుకోవాలంటే కావాలని కాకపోతే ఏంటి? సో, ఇదంతా ఎవరిని కృషి చేయడానికి? ప్రీ ప్లాన్డ్‌గా పక్కాగా దీన్నొక సీరియల్ లాగా సెట్ చేశారండి. చేసుకున్నారు. హైందవ ధర్మం మీద అపచారాల మీద అపచారాలు చేయాలని చెప్పి కావాలని చేసిన చర్య ఇది. హ్మ్. ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దామన్నా ఇవ్వలేని పరిస్థితి. ఇదే విషయాన్ని సిబిఐ కూడా తన ఛార్జ్ షీట్ లో 215 పేజీలో రాశారు. హ్మ్. సిఎఫ్టిఆర్ఐ నివేదిక వచ్చింది, వచ్చినా సరే పట్టించుకోలేదని రాశారు.
సిబిఐ ఓకే. రాసింది ఇక్కడ ఛార్జ్ షీట్. ఓకే. 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 క్లియర్ సార్. క్లియర్. అలాగే హవాలా మేడం సౌర్య గారు, ఇప్పుడు హైందవ ఆలయాలండి మన రాష్ట్రంలో ప్రభుత్వ అండర్లో ఉంటాయి. చర్చిలు మసీదులు వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళ నిధులు వాళ్ళు పడుతుంటారు, వాళ్ళు ఎవరు ఇవ్వరు. కాకపోతే హైందవుల ఆలయాలన్నీ గవర్నమెంట్ అండర్లో ఉంటే మనం వేసే విరాళాలుగా కైంకర్యాలు కానీ ఆ భగవంతుడి యొక్క నిర్మాణకే ఇది ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి రాదండి. హిందువులుగా వెళ్ళి హుండీలు వేసిన కైంకర్యాల మీదే అది ఆధారపడి వ్యవస్థ అంతా ఉద్యోగుల జీతాలన్నీ వర్క్ అవుతాయి. అలాంటి వ్యవస్థ భక్తులు ఇచ్చే విరాళాల మీద మీరు ఎంగిలి చూపు దేనికని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు విరాళాలు ఇచ్చి నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తున్నారండి? శుచి శుభ్రతగా ఉండాలి, వైష్ణవ సిద్ధాంత ఏదైతే ఆగమ శాస్త్ర సిద్ధాంత ఆధారంగా అక్కడ చెయ్యాలి, మంచి నాణ్యత ప్రసాదాలు చెయ్యాలి, మంచి ప్రసాదం ప్రజలకు భక్తులకు అందించాలి కాదా? మీరు ప్రసాదాన్ని కావాలని కల్తీ చేసి హైందవ భక్తుల యొక్క గుణపాల మీద నమ్మకం, వాళ్ళ గుండెల మీద మీరు గుణపం కూర్చోలేదండి, వాళ్ళ నమ్మకం మీద గుణపం కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పద్ధత? హవాలా ఏ రకంగా హవాలా చేశారంటే అండి 250 కోట్లు ఇక్కడ సిబిఐ నివేదికలు రాస్తే షాక్ అయిపోతా ఉంటారు. ఇది చూడండి, ఇక్కడ రాశారు పేజ్ నెంబర్ 189 లో ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ టు హవాలా ట్రాన్సాక్షన్స్ 189 లో రాశారు. ఎలా చేశారు ట్రాన్సాక్షన్స్. సినిమా పక్కీలు ఉంటాయి చూడండి, 10 రూపాయలు సగం చించి నీకు ఆల్గో మొక్కీలకో మీ చిత్రం చూసుకొని సరిపోయింది కాబట్టి 100 కోట్లు తీసుకెళ్తారు ఆ టైప్ లో చేశారండి. మొత్తం లిస్ట్ ఇచ్చారు. 10 రూపాయల నోట్లు ఏ రకంగా చేశారు. రూపాయి నోటు ఇక్కడ చూడండి, రూపాయి నోటు పట్టుకున్నారు. 10 రూపాయల నోటు పట్టుకుని ఎన్ని వందల కోట్లాది రూపాయల చేతులు మారి రాశారు. అంటే భక్తులు ఇచ్చే విరాళాలను కూడా మీరు నాకేశారే. సిగ్గుసరి ఉందా మీకు? అసలు మీకు డబ్బులు తింటాకి ఇంక సరిపోవట్లేదా? ఎన్ని వేల కోట్లు పోగేసుకుంటారు. హైందవులు ఇచ్చిన భక్తులు ఇచ్చిన కూడా డబ్బులు దొబ్బేయాలా? అంటే ఒక పక్కన అపచారం చేశారు, భక్తుల డబ్బులు కాజేశారు, హిందూ ధర్మం మీద కావాలని దాడి చేశారు. ఇన్ని చేసిన మీరు ఏంటి బొంకేది? ఈ రోజు హైందవ ప్రజలకి హైందవ భక్తులకి మీరు క్షమాపణ చెప్పకుండా ఏంటి బొంకుతారు? నాకు అర్థం కాదు. ఇంత పాతకం చేసి సిస్టమేటిక్ గా మీరు వ్యవస్థలు మీరు గడిచారు. మీ యొక్క ప్రభుత్వ హయాంలో ఎవరు చేసిన భక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ చాలా బాగుంది అని ఎవరన్నా అన్నారండి? ఎవరు అనలేదు కదా. అనలేదని సాక్ష్యం ఏవి సుబ్బారెడ్డి గారు ఆకస్మిక తనిఖీ. ఆ తర్వాత 2023లో ఉన్నాయండి ఫిర్యాదులు నా దగ్గర. అది కూడా సాక్షి పేపర్ లోనే వచ్చింది. 2023లో చూడండి, 2023 డిసెంబర్ సాక్షి పేపర్ రాశారు భక్తులు ఫిర్యాదులు. అంటే తగ్గలేదు. ఇందాక చూపించిందంటే మే 2022, ఇక్కడ డిసెంబర్ 2023. అంటే ఏమాత్రం మారలేదు. అప్పటి నుంచి ఎప్పుడు ఫిర్యాదులు వస్తానే ఉన్నా పట్టించుకోలేదు. అంటే నిజమైన భక్తులు ఎవరైనా స్వామివారి సేవ చేసుకుంటాం ఒక పూర్వజన సుకృతం కదా శౌర్య గారు. ఎవరైనా వెళ్ళి స్వామివారికి ఫ్రీగా సేవ చేస్తుంటే మళ్ళా అంటాం మన భక్తులండి ఫ్రీగా సేవ చేసుకుంటారు. వీళ్ళు కావాలని చేశారు. ఇంత చేసి కూడా ఈ రకం చేయడం దుర్మార్గం శౌర్య గారు. అవును సార్. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది సార్. ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో, సో ఆ సిట్ అనేది సెంట్రల్ ఆధ్వర్యం నుంచే కదా క్లియరెన్స్ ఇస్తుంది. సో అది ఎలా ఇచ్చారు? దీని వెనుక అంటే జగన్ హయాంలో ఉండేటప్పుడే వైసీపీ హయాంలోనే ఇది జరిగింది కాబట్టి, అండ్ వాళ్ళ పర్సనే వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేశారు. అండ్ చిన్నప్పన్న అనే వ్యక్తి ఆయనకి సంబంధించి. సో ఈ ఓవరాల్ పిక్చర్ అంతా చూసుకుంటే, సో దీనిలోని మీరు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి. సో మోదీ గారి సపోర్ట్ లభిస్తుంది జగన్ కి తెర వెనుకతల. లేదు అని అంటే క్లీన్ చిట్ అని ఎట్లాగా ఇది ఇచ్చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరేం అప్డేట్ చెప్తారు? అంటే దీన్ని మళ్ళా కేసుని మళ్ళా తిరిగేసే ప్రయత్నం ఉంటుందా? మళ్ళా ఇంకొకసారి ఎంక్వైరీకి పెడతారా? సుబ్బారెడ్డి గారు అవసరం ఉంటుందా? అప్పట్లో ఆరోపించారు కాబట్టి. ఒకటి శౌర్య గారు, మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది, ఒక ఎస్ఐటి వేసింది. సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. సుప్రీంకోర్టు విచారించింది, రాష్ట్ర ఎస్ఐటిని రద్దు చేసింది. సుప్రీంకోర్టు 30/9/2024 జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఇది. ఈ జడ్జిమెంట్ కాపీలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే మేము సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థుల్ని క్యాండిడేట్లని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి మేము విచారణ చేయమంటాం, మీకు ఎవరికి ఇది సంబంధం లేదు, మేమే పర్యవేక్షిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు. సో ఈ రోజు సిబిఐ కేంద్రం ఆధ్వర్యంలో చేసింది కాదు ఇన్వెస్టిగేషన్. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టుకి అప్డేట్లు ఇస్తూ చేస్తున్నటువంటి విచారణ. ఈ విచారణ ఇప్పుడు వరకు ఉన్న విచారణ అది పిఏ వరకు వచ్చింది, 36 మందికి వచ్చింది. అక్కడతో ఆగిపోతాను నేనైతే నమ్మట్లేదు. ఎవరు హైందవ భక్తులు ఎవరు నమ్మరు. ఎందుకంటే క్లియర్ గా అనేసుకుంటుంది, వాళ్ళు డిక్లేర్ చేసేసారు ఇంకా ఆగిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి.
వాళ్ళు ఎన్నైనా చేయొచ్చండి. వాళ్ళు ఏముందండి ఇప్పుడు మా క్లీన్ చిట్ ఇచ్చేసిన సిబిఐ దీంట్లో కల్తీయే జరగలేదని చెప్తున్నారు కదా. ఏం ఇప్పుడు మీకు చూపించిన ఆధారాలు ఇవన్నీ కల్తీ జరగలేదని సిబిఐ చెప్పిందా? వాళ్ళు ఏదో కొండ మీద కోతుని తీసుకొస్తామని చెప్తారు. అది కాదు. నేనేదేంటంటే ఒక చిన్న అప్పన్న లాంటి చిన్నోడు అంత పెద్ద నేరం చేయగలదండి. 250 కోట్లు హవాలా మార్గంలో ఇంత పెద్దదిగా హవాలా ఏం ఇవన్నీ చేసేది కావాలి ఎవడో సార్? కొమ్ములు తిరిగినటువంటి పిక్పూర్వకం చేసిన బ్యాచ్ చేస్తారు ఇవన్నీ. అంతేకాని చిన్న చిన్న వాళ్ళు కాదు కదా. ఈ అవును. తిమింగలాలను వదిలేసి మెత్తలను పత్తిపరుగులు పట్టుకుంటూ ఉపయోగం లేదు. నాకు తెలిసి సిబిఐ ఇక్కడతో అవ్వలేదు ఈ విచారణ. ఇంకా ముందు జరుగుతే ఫర్దర్ ఛార్జ్ షీట్లు వేస్తారు. అసలు కారణభూతం ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది సౌర్య గారు. ఉమ్. ఇప్పుడు మన మీద కేంద్ర ప్రభుత్వాన్ని అందామన్నా ఈ రోజు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది కదా. ఈడీ ఎంటర్ కూడా విచారణ అవ్వాలి కదా స్టార్ట్ సార్, చేసింది కదా ఎందుకంటే దీని మీద. ఇప్పుడు హవాలా మనీ అయ్యింది ఆల్రెడీ. ట్రాన్సాక్షన్ ఉంది అవును. కాబట్టి. అవునండి. ఎంటర్ అయింది. ఇప్పుడు దోషులు ఎవరంటే తప్పించుకుంటానికి లేదు. ఈ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది. తప్పనిసరిగా సూత్రధారి దగ్గరికి వెళ్ళాలి. చిన్నప్పని దగ్గరికి చిన్నగా అయిపోతే నేనైతే అనుకోను. డెఫినెట్ గా ఇది వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆపై జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుంది ఇది. ఉమ్. ఏది ఆ హయాంలో ఏ చిన్న 250 కోట్లు, ఇది కోటి 2 కోట్లు కాదు. ఉమ్. సిబిఐ తెలిసింది 250 కోట్లు చేతులు మారాయి. కిలోకి 25 రూపాయలు తీసుకో అని చెప్తున్నారు. మరి చెప్పిన డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? ఎవరికి పోతాయని అన్ని తేల్తాయండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఒకటి హైందవులకి చేసినటువంటి అపచారం, 2 భక్తులు ఇచ్చిన విరాళాలను కూడా దండేసుకునే వ్యవహారం. తప్పనిసరిగా భగవంతుడు చూస్తా ఊరుకోడు. శిక్ష చట్ట ప్రకారం కాదు, భగవంతుడి కోర్టులో కూడా మీకు శిక్ష తప్పదండి. ఉమ్. రైట్ సార్. అంటే చూస్తూ ఉంటే ఇది ఎట్లా ఉందంటే మరో కోడికత్తి కేసు లాగే ఉంది. ఆ సీను పరిస్థితి ఎట్లాగయిందో ఇప్పుడు అప్పన్న పరిస్థితి కూడా పిక్చర్ అట్లానే కనిపిస్తోంది అని ఆరోపణ వినిపిస్తూ ఉంది. రైట్ సార్, చూద్దాం. మీరన్నట్టు ఖచ్చితంగా దర్యాప్తు అయితే మరలా ఇంకొకసారి జరగాల్సిన అవసరం ఉంది. తక్కువ ఆ ట్రాన్సాక్షన్స్ కాదు, ఇవి కొన్ని కోట్లు, అలాగే భక్తుల మనోభావాలకు సంబంధించి కాబట్టి దీని మీద సెంట్రల్ కూడా సీరియస్ గానే ఉండాలి అని అయితే భక్తులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అభియోగం మరలా మోదీ గారి వరకు వెళ్ళిపోతుంది. సో, ఆయన సపోర్ట్ ఉంది అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిరూపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా దీని మీద త్వరితగతిన ఎంక్వైరీ మరలా ఇంకొకసారి జరగాలని అయితే కోరుకుంటూ ఉన్నా.